ఆకాశం ఎప్పుడు అవకాశాలకు ఆశలకు చిహ్నం. ఎగరడం అంటే కలలు, కొత్త ప్రారంభాలు, దూరాలను దగ్గర చేయడం. కానీ కొన్ని రోజులు ఆకాశమే మౌనంగా మారుతుంది. ఒక్క క్షణంలో నవ్వులు నిశ్శబ్దమవుతాయి. ప్రయాణం తిరిగి రాని దారిగా మారుతుంది. విమాన ప్రమాదాలు సంఖ్యలు కాదు, వార్తలు కాదు. అవి అర్ధాంతరంగా ఆగిపోయిన జీవితాలకు సాక్ష్యాలు. ఇంటికి తిరిగి రాని మనుషులు, ఎదురుచూస్తూ ఉండిపోయిన కన్నీళ్లకు చిహ్నాలు. ఒక చిన్న ప్రకంపన దేశం మొత్తం గుండెల్లో వేదనగా మారుతుంది. ఈ కథలు ఆకాశంలో ముగియవు, భూమిపై బాధితుల కన్నీళ్లతో కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎన్నో దశాబ్దాల క్రితం జరిగిన సంజయ్ గాంధీ విమాన ప్రమాదమైన, నేటి అజిత్ పవార్ మరణమైన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణ వార్త మరోసారి విమాన ప్రమాదంలో చనిపోయిన ప్రముఖులను దేశం గుర్తు తెచ్చుకునేలా చేసింది. భారత అణు శాస్త్రవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోమీ జహంగీర్ భాభా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ప్రయాణిస్తూ స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణిలో కుప్పకూలిపోవడంతో మరణించారు. ఇది 1966లో జరిగింది. విమానం జెనీవా ఎయిర్ కంట్రోల్తో సమాచార లోపం కారణంగా కూలిపోయింది. మొత్తం 117 మంది మరణించారు. హోమీ బాబా మరణం భారత అణు కార్యక్రమానికి ఆటంకం కల్పించింది. ఇక 1980లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ కు చెందిన పిట్స్ S-2A గ్లైడర్ను నడుపుతూ మరణించారు. అతను ప్రమాదకరమైన మాన్యువర్లు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. భారత మాజీ విమానయాన శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్ ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్తూ ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ 10 సీటర్ల విమానం మణిపురి సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. టీడీపీ నాయకుడు, అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భీమవరం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ కైకలూరు సమీపంలోని చెరువులో కూలిపోవడంతో మరణించారు. ఇక 2004లో ప్రముఖ నటి సౌందర్య అనూహ్యంగా చనిపోయారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 2004 ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి తెలంగాణలోని కరీంనగర్కు రావాల్సి ఉండగా విమానం గాల్లోకి లేచిన క్షణాల్లోనే అదుపు తప్పి ఎయిర్పోర్టు పక్కనున్న గాంధీ వర్సిటీ ఆవరణలో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో సౌందర్య సజీవ దహనమయ్యారు. ఆమె సోదరుడు అమర్నాథ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. విమాన ప్రమాదం అనగానే తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 3న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెల్ 430 హెలికాప్టర్లో ప్రయాణించారు. ఆ చాపర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద కూలిపోయింది. నాటి ఘటనలో వైఎస్ఆర్తో పాటు 5గురు చనిపోయారు. ఇక 2021 డిసెంబర్ 8న దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ తన భార్యతో పాటు మరో 11 మందితో కలిసి సూలూరు నుంచి వెల్లింగ్టన్ వెళ్తూ ఉండగా కూసూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. అందులోని అందరూ మరణించారు. 2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ చనిపోయారు. గుజరాత్కు 2016 నుంచి 2021 వరకు విజయ్ రూపానీ సీఎంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు మహారాష్ట్రకు 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ మరణంతో దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది.